విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, ఉదయం పని మనిషి రాలేదు, బంధువులు భోజనానికి వస్తున్నారు, మీరు బాగా పనిచేసి అలసిపోయి ఉన్నారు, స్నేహితులతో కలిసి సినిమాకు వెళ్ళాలి, డబ్బులు ఇమ్మని మీ అమ్మాయి మిమ్మల్ని అడిగిందనుకోండి. అప్పుడు బంధువుల ముందు మీ అమ్మాయిని పిచ్చిగా తిడుతూ చెంపదెబ్బ వేశారనుకోండి. పని మనిషి రాకపోవడానికి, పని ఎక్కువ కావడానికి కారణం మీ అమ్మాయి కాదు. అందుకు కోపం మీ అమ్మాయి మీద రావాల్సిన అవసరం లేదు. ఇక బంధువుల ముందు తిట్టి కొట్టడం మరింత తప్పు. అంటే మీ కోపానికి సరైన కారణం, సరైన మనిషి, సమయం, మోతాదు, రీతి లేనట్లే అని అర్థం. ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకులు, పూల బుట్టల్ని ఎలా పెయింట్ చేసుకోవాలో చూపిస్తానంటున్నారు షీలారాజ్ గారు. మరి అదేంటో నేర్చేసుకుందామా? నమస్తే అండి షీలా గారు. నమస్తే అండి. షీలా గారు, ఈ రోజు మా సకులందరి కోసం పూల బుట్టల్ని వేయడం ఎలాగో నేర్పిస్తానన్నారు కదండి, పెయింట్ చేసుకోవడం. ఈ పూల బుట్టల్ని పెయింట్ చేసుకోవడానికి ఏమేమి కావాలో చెప్తారా? బ్రషెస్, అక్రిలిక్ పెయింట్స్, వాటర్, క్యాన్వాస్. బుట్టని పెయింట్ చేసుకోవడానికి ఫస్ట్ ఏమైనా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి మనం ముందుగానే? కాదండి, ప్రిపేర్ చేయక్కర్లేదు. బుట్టను తయారు చేయడం ఎంత కష్టమో పెయింట్ చేయడం కూడా అలాగే అన్నమాట. చాలా అబ్జర్వ్ చేయాలి. బుట్టలో ఒక అల్లకం ఉంటుంది, దాన్ని ఎట్లా పెయింట్ చేయాలి అన్నది చాలా మందికి తెలియదు అనమాట. అది ఎలాగో ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ వచ్చి నేను 3/4 యాంగులర్ బ్రష్ యూస్ చేస్తున్నానండి. సో ఏ షేప్ అయినా తీసుకోవచ్చు. నేను తీసుకున్నది వచ్చి ఇప్పుడు ఒక కైండ్ ఆఫ్ ఇలా స్క్వేర్ లాగా ఉన్న బాస్కెట్ అనమాట. స్క్వేర్ గా ఉండి ఇలా ఆ బేసిక్ అవుట్ లైన్ షేప్ వేసుకోవచ్చు. రాని వాళ్ళు ఇలా ఫ్రీ హ్యాండ్ తో, వాళ్ళు వచ్చి నేను ఎప్పుడు చెప్తాను కొంచెం అవుట్ లైన్ వేసుకోవచ్చు అండి పెన్సిల్ తో. పెన్సిల్ డ్రాయింగ్ కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట పెయింట్ కి. చూసారంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మీకు బాస్కెట్ షేప్ వచ్చేసి ఫామ్ అయింది. యా, యూజువల్ గా ఈ బొకేస్ కి పెట్టే బాస్కెట్స్ వచ్చి ఇక్కడ బ్రాడ్ గా ఉండి కింద నారోగా ఉంటాయి. సో ఇప్పుడు మనం జనరల్ గా స్ట్రైట్ గా ఉన్న బుట్ట కాకుండా కొంచెం వాలిపోయినట్టు, పక్కకు వాలినట్టుగా అనమాట. హ్యాండిల్ వచ్చి నేను ఇలా పక్కకు 2 హ్యాండిల్స్ ఉన్నట్టుగా చూపిస్తాను ఇలా. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే కొంచెం లైటర్ కలర్ అండి, బ్రౌన్ లోనే ఇంకొంచెం లైట్ షేడ్ మిక్స్ చేసుకుని దానిలో ఒక పక్కన వచ్చి కొంచెం ఎల్లో టించ్ కూడా యూస్ చేస్తున్నాను. చేసుకుని ఇక్కడ ఏంటంటే మీరు ఆ వెదురు వీవింగ్, ఐ మీన్ బ్యాంబూతో చేసిన బాస్కెట్స్ కదా, సో దాంతో వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ గ్యాప్స్ ఇస్తూ అల్లుతారనమాట, వర్టికల్ గా హారిజాంటల్ గా. చూసారంటే సో బ్రిక్ వాల్ లాగే అండి ఇది. సో రెండు వెదురుకి మధ్యలో ఇంకొక లేయర్ వస్తుంది. అంటే ఒక 2 వేర్లకి మధ్య నుంచి ఇంకొక లైన్ వెళ్తుంది కదండి అల్లేప్పుడు, అలాంటిదే ఇప్పుడు. కరెక్ట్. మధ్యలో ఆల్టర్ చేసుకుంటూ వేసి తర్వాత ఇప్పుడు ఏం చేయాలో చూపిస్తాను. ఇటువైపు ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఇంకొకటి గమనించండి, లోపల అటువైపు కదా ఇది బాస్కెట్ లోపల, కానీ వీవింగ్ ఉంటుంది కానీ మనకి సరిగ్గా కనిపించదు అటువైపుది, బ్యాక్ సైడ్ కి తిరిగినట్టు. సో అందుకని ఈ స్ట్రోక్స్ నే చూసారంటే కొద్దిగా లైట్ గా చేస్తున్నాను నేను. లైట్ గా వీవ్ చేసినట్టు చేసి ఇక్కడేమో బాస్కెట్ ఒక ఇది పైన టాప్ ఉంటుంది కదా, దాంట్లో వచ్చి చిన్న చిన్న స్ట్రోక్స్ వస్తాయి ఇలాగా. సో ఇలా చేసుకుంటూ వెళ్తే మీకు పైన కూడా ఇలా చుట్టినట్టుగా ఉంటుంది కదండి, అది చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా అదే చేస్తానండి. అది కూడా మనకు చూసారంటే చిన్న చిన్నగా ఇలాగ చుట్టినట్లు చేసి హ్యాండిల్ కానీ ఇలా సైడ్ హ్యాండిల్స్ కానీ వాళ్ళు చేస్తారు. ఓకే, చివర్లు మాత్రం కాస్త సన్నగా, చివర్లు మాత్రం సన్నగా లాగేయాలి. ఇప్పుడు ఈ గ్యాప్స్ ఉన్నాయి కదా, వీటిల్లో వచ్చి మనం ఇక్కడ ఇలా ఫిల్ చేయొచ్చు మధ్య మధ్యలో. యా, సో జనరల్ గా మనం బుట్టకి ఏ అయితే కలర్స్ యూజ్ చేస్తున్నామోనండి, మామూలు ఒక తొట్టిని ఒక బుట్టని తీసుకున్నప్పుడు ఎలా బ్రౌన్ కలర్ ని యూజ్ చేస్తున్నామో అలాంటి బ్రౌన్ కలర్ ని యూజ్ చేస్తూ, కాకపోతే దాంట్లో కొంచెం వైట్ ని అలాగే ఎల్లో కలర్ ని కూడా కొంచెం మిక్స్ చేస్తూ లైటింగ్ గురించి చెప్పారు కదండి ఇందాక షీలా గారు. సో ఆ లైట్ ఎఫెక్ట్ వచ్చేలాగా ఎక్కడైతే లైట్ పడుతుందో అక్కడ బాగా తెల్లగా కనిపించేలాగా, లైట్ కనబడని వైపు కొంచెం డల్ గా కనిపించేలాగా చేశారండి. ఎప్పుడు కానీ ఒక ఆబ్జెక్ట్ పెయింట్ చేసేటప్పుడు మీరు దాని ఒక ఈవెన్ డ్రాయింగ్ లో కూడా ఇది ఒక టెక్నిక్ అండి. అది రెస్ట్ అయిన చోట వచ్చి ఎప్పుడు డార్క్ చేయాలి. అంటే ఒక